లోన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఒక శుభవార్తనే అనుకోవాలి. ప్రతిసారి మన సిబిల్ ని చెక్ చేయడం, అది బాగాలేకపోతే లోన్స్ ఇవ్వకపోవడం జరుగుతుంటుందా? కానీ ఇకపై లోన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి సిబిల్ ని చెక్ చేసి లోన్ ని రిజెక్ట్ చేయడం అలాంటి పనులు చేయొద్దని, ఫస్ట్ టైం ఎవరైతే సిబిల్ స్కోర్ ప్రాపర్ గా లేని వాళ్ళు ఉంటారో, క్రెడిట్ కార్డ్ లేక, లోన్ అకౌంట్స్ లేక, ప్రాపర్ సిబిల్ మెయింటైన్ అవ్వక, అప్పుడే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకొని జాబ్ లో జాయిన్ అయ్యి అప్పుడే ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి సిబిల్ ప్రాపర్ ఉండదు కాబట్టి వాళ్ళ మీద సిబిల్ ని ప్రయత్నించొద్దని, సింప్లీ బేస్డ్ ఆన్ క్రెడిట్ హిస్టరీ మీదే వాళ్ళకి లోన్స్ ఇష్యూ చేయడం, రిజెక్ట్ చేయడం చేయొద్దని మాన్సూన్ సెషన్ లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి సంబంధించిన పంకజ్ గారు లోక్సభలో మాన్సూన్ సెషన్ లో అయితే అప్డేట్ చేశారు. అండ్ ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కూడా ఇంతుంటేనే లోన్ ఇవ్వాలి, ఇంతుంటే లోన్ ఇవ్వద్దని ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదని, బ్యాంక్స్ డెసిషన్ తీసుకుంటాయని. అండ్ ఆర్బీఐ వాళ్ళు కూడా బ్యాంక్స్ తో ఈ కొత్త వాళ్ళకి సిబిల్ స్కోర్ మీదే చూడొద్దు, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఈఎంఐలు ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని లోన్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేయండి. కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ సిబిల్ లోన్ ని రిజెక్ట్ చేయొద్దని, అలా కొత్తగా ఉంటున్న వాళ్ళని అలా సిబిల్ కారణంగానే రిజెక్ట్ చేయొద్దని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఎన్ని బ్యాంక్స్ ఇది ఫాలో అవుతాయో చూడాలి. ఏ బ్యాంక్ కు వెళ్ళి మీరు ఏం చేసినా ఫస్ట్ మీకు సిబిల్ ని యాక్సెస్ చేసినట్టే ఫస్ట్ మెసేజ్ వస్తుంది. అండ్ ఏ బ్యాంక్స్ అయినా సిబిల్ స్కోర్ చూడకుండా మీకు లోన్స్ ఇస్తున్నాయని మీకు అనిపించిందా? కొత్తగా ఎవరైనా లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఖచ్చితంగా దీన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యారా లేదా అనే క్వశ్చన్ కూడా మనకి యూజువల్లీ బ్యాంక్స్ నుంచి ఉండదు. రిస్క్ అసెస్మెంట్ లో వాళ్ళు ఫస్ట్ చూస్తున్నదే క్రెడిట్ స్కోర్. దీని రిలేటెడ్ గా మేబీ ఏదైనా రూల్స్ అఫీషియల్ గా ఆర్బీఐ సైడ్ నుంచి వస్తే బ్యాంక్స్ చేంజ్ అవుతాయేమో. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో లోన్ తీసుకుంటున్న వాళ్ళు సిబిల్ స్కోర్ ని యాక్సెస్ చేస్తున్నాయా లేదా బ్యాంక్స్ అనేది అయితే వీలైతే చెప్పండి. నెక్స్ట్